బోరాట్ డైట్ వస్తుంది సార్. బాగా నుంచి ఉంటుంది. చిన్న చిన్న ఎందుకు అయిపోతుంది దీనికి అట్లా అన్న దింపమంటావా? అయితే మెయిన్ నీ పేరట చెప్పు. ఏం పేరు? ఒక్కొక్కరి పేరు చెప్పండి. నీ పేరట చెప్పు. నీ పేరట చెప్పు. చేతులు కట్టు. వాట్ ఈస్ యువర్ నేమ్? జ్యోతి. మీ మమ్మీ పేరు? మీ మమ్మీ పేరు? శృతియా జ్యోతి. వెరీ గుడ్ ఐడియా ది. మెల్లిగా చేతులు పట్టుకున్నారా బాబు? My mother is homemaker. My father is farmer. అది పెట్టిన తర్వాత ఇక అలా పంపిద్దాం పిల్లల్ని అని ఈరోజు సిద్దిపేట దిశ కమిటీ నుంచి దౌలతాబాద్ మండలంలోని పలు విద్యాలయాలను పరిశీలించడానికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, పిల్లల యొక్క చదువు నాణ్యత మరియు పరిసరాల పట్ల టీచర్స్ కానీ స్టాఫ్ కానీ అవలంబిస్తున్నటువంటి పద్ధతులు వాటిపైన ఇన్స్పెక్షన్ నిర్వహించి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గుర్తించి మరి రానున్న దిశ కమిటీలో వీటన్నిటిని కూడా కమిటీ ముందుకెళ్ళి మరి వీటిని పునరుద్ధరించడానికి కానీ వాటిని బాగు చేయడానికి కానీ మరి ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో వారికి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో హాస్టళ్ళ పరిస్థితులు, అంగన్వాడీ పరిస్థితులు, స్కూళ్ళను చూసినట్టయితే చాలా రిపేర్ వర్క్స్ అవసరం ఉన్నాయి. మరి విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే స్కూల్ నుంచే మొదలవుతుందో మరి స్కూల్ నుంచి మరి ఆ స్కూళ్ళ పైన ఆ స్కూల్ ఇట్లాంటి కండిషన్లో ఉండడం కొద్దిగా బాధాకరమైనప్పటికీ ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టి స్కూళ్ళను కనుక మనం మంచిగా చేసి విద్యను కరెక్ట్గా పిల్లలకు అందించగలిగినట్టయితే భావి భారత పౌరుల్ని మనం నిర్మించుకున్న వాళ్ళం అవుతాం. మరి భారతదేశం యొక్క పునాదులు కూడా విద్యార్థులపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా అన్ని స్కీమ్లను ఓకే మీరు రకరకాల స్కీములు పెడతారు, ఇవి పెడతారు, ఎలక్షన్స్ కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ విద్య, వైద్యం ఏవైతే బేసిక్ అవసరాలు ఉన్నాయో పబ్లిక్కి వాటిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా మీరు పాఠశాలలు అన్నింటినీ కూడా అంగన్వాడీ నుంచి మొదలు పెడితే ప్రైమరీ స్కూలు, హై స్కూలు, కాలేజీల దాకా కూడా ప్రతి విద్యాలయాన్ని, ప్రతి కాలేజీని మనము పునర్నిర్మించుకొని ఒక మంచి వాతావరణంలో విద్యను అందించినట్టయితే మంచి విద్యార్థులను తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మనం రానున్న రోజులలో నివేదికల ద్వారా సమర్పిస్తాము. మా వంతు సహకారం మేము చేస్తామని చెప్పి ఈ వేదిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.